హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ అనలైజేషన్ ఇది ఈరోజు 2 జనవరి 2025 ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి సోషల్ పేపర్ అనలైజేషన్. మొత్తం 48 ప్రశ్నలకు గాను 36 ప్రశ్నలు నేను ప్రొవైడ్ చేశాను. సో ఆన్సర్స్లో నేను తయారు చేసిన మెటీరియల్ నుంచి తీసుకున్నాను, టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసిన పీడిఎఫ్ మెటీరియల్ నాది. సో ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే 9494525644 నెంబర్కి 200 రూపీస్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేస్తే నేను మీకు ఈ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. టేబుల్స్లో అలానే పాయింట్ వైజ్గా ఉంటుంది. సో కలర్స్తో హైలైట్ చేయబడి ఉంటుంది, మీకు జూమ్ చేసి చదవాల్సిన అవసరం ఉండదు. సో క్వశ్చన్స్ చూద్దాం. అలానే నేను టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాను. సో సాటర్డే నుంచి ఇందులో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను 5 లెసన్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మీరు టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ అవసరమైన ప్లేసెస్లో బోల్డ్ చేసి మరీ ఇవ్వడం జరిగింది, బోల్డ్ లెటర్స్లో. సో అవసరమైన చోట పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 4 టెస్టులు అనేవి నేను ఫ్రీగా అన్లాక్ చేసి ఉంచాను. సో ప్రజెంట్లీ 200 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది, 200 మాత్రమే ఉంది. సో చూడండి, సరైన దాన్ని గుర్తించండి. ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. కరెక్ట్. ద్రవ్య బిల్లు గురించి వివాదం ఏర్పడితే రాష్ట్రపతి లోక్సభ మరియు రాజ్యసభ సమావేశాలని ఏర్పాటు చేస్తాడు. ఇది రాంగ్. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం 58వ పేజీలో ఉంది ఇది. సో చూద్దాం, ద్రవ్య బిల్లు. సో ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. సో అలానే ద్రవ్య బిల్లు విషయంలో పార్లమెంట్ ఉభయ సభ్యుల సంయుక్త సమావేశం జరగదు. సెకండ్ క్వశ్చన్, శిలాద్రవం మ్యాగ్మా ఏ పొరలో ఉంటుంది? ఆన్సర్ భూప్రావారం. సో టెక్స్ట్ బుక్లో మ్యాగ్మా అని మాత్రమే ఇచ్చారు. సో తెలుగులో శిలాద్రవం, మనకు ఇంగ్లీష్లో చదివితేనే దీనికి మీరు ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో మ్యాగ్మా అని సో ఇంగ్లీష్ లెటర్స్ని తెలుగు లిపిలో రాయడం జరిగింది. సో మ్యాగ్మా అనేది భూప్రావారంలో ఉంటుంది. ఇది ఇంటర్ జాగ్రఫీ మొదటి సంవత్సరంలో భూమి అనే లెసన్లో 29వ పేజీలో ఉంది. సో నేను ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్ సిరీస్లో ఇంటర్వి కూడా ఉంటాయి. సో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం, ఇక్కడ విస్ఫోటన సమయంలో మాగ్మా రావడానికి ప్రధాన మూలంగా ఈ పొర పనిచేస్తుంది. ప్రావారం, మ్యాంటిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి రాజ్యసభకి ఏ రంగాలకు చెందిన వారిని 12 మందిని నామినేట్ చేస్తారు? సో ఇది ఇంటర్ టెక్స్ట్ బుక్లో కూడా లేదు ఆన్సర్, సాహిత్యం, కళలు అని ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఆన్సర్ జార్ నికోలస్ II. సో పరారీ కావడం ఆన్సర్. 10వ తరగతి 12వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచంలో ఈ లైన్ ఉంది. సో చాలా వరకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇవ్వడం జరిగింది. సో మీరు టెక్స్ట్ బుక్ చదివినా లేదా నా మెటీరియల్ చదివినా ఈజీగా ఆన్సర్ చేయగలరు 6th to 10th వరకు అడిగిన ప్రశ్నల్ని. సో ఆనాటి రష్యా జార్ నికోలస్ II కూడా తన విశాల సామ్రాజ్యాన్ని సైన్యం, పాలనాధికారుల సాయంతో పాలించాడు. సో ఇదంతా నేను చదవట్లేదు. 2 రోజుల్లో పరిస్థితి మారి జార్ పరారీ కావడంతో రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విజేతలైన 5 పెద్ద దేశాలు వర్సైల్స్ ఒప్పందం జరిగినప్పుడు ఈ దేశాల్ని ఆహ్వానించలేదు. ఆన్సర్ జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. 10వ తరగతి 12వ అధ్యాయం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే లెసన్లో ఉంది. సో యుద్ధంలో విజేతలైన అతిపెద్ద 5 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అయితే సోషలిస్ట్ రష్యాతో పాటు ఓటమి పాలైన జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వంటి దేశాలని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. ఖండాల పడమర, నైరుతి అంచుల దగ్గర ఉండే అడవులు. ఆన్సర్ మధ్యధరా వృక్షజాలం. 9వ తరగతి 5వ అధ్యాయం జీవావరణం. సో ఇక్కడ మనం చూస్తే మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర, నైరుతి అంచుల మధ్య మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడడం వల్ల మధ్యధరా వృక్షజాలం అంటారు దీన్ని. సో ఈ టేబుల్ నేను మొన్న పేపర్ అనలైజ్ చేసినప్పుడు కూడా ఇచ్చాను. సో ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్, చూసుకోండి, మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్స్ నుంచి. 1997 క్యోటో ప్రోటోకాల్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఆన్సర్ భూగోళం వేడెక్కడం నుండి భూమిని కాపాడడం. 9వ తరగతి 5వ తరగతి అధ్యాయం జీవావరణం. క్యోటో ప్రోటోకాల్ భూగోళం వేడెక్కడం నుండి భూమాతని కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాల్సిన పంట. ఆన్సర్ తేయాకు. 9వ తరగతి భారతదేశంలో వ్యవసాయం. సో తేయాకు ఆయన, ఉప ఆయన ప్రాంతపు పంట. తేయాకు మొక్కలకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
నెక్స్ట్ డిమాండ్ డిపాజిట్ల గురించి ప్రశ్న ఇచ్చారు. 9వ తరగతి ద్రవ్యం బ్యాంకింగ్ మరియు 9వ తరగతి ద్రవ్య వ్యవస్థ రుణం గురించి మీకు ఐడియా ఉంటే ఆన్సర్ చేయొచ్చు. అలానే బ్యాంకులు జమ అయిన నగదులో 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకోవడానికి కారణం ఖాతాదారులకు చెల్లించడానికి వినియోగించడం. ఇది కూడా సేమ్ లెసన్ 9వ తరగతి. అలానే ఇంకొక ప్రశ్న అడిగారు. సో దానికి ఆన్సర్ బ్యాంకులు డిపాజిటర్లకు మరియు రుణగ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తాయి. సో ఇది కూడా 9th క్లాస్ ద్రవ్య వ్యవస్థ రుణం. ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచిన ఖాతా గురించి సరికానిది అడిగారు. సో ఇది 8వ తరగతి 7వ అధ్యాయం ద్రవ్యం మరియు బ్యాంకింగ్. ఇది చిన్న క్వశ్చన్ లాగా కనబడ్డా చాలా హార్డ్ క్వశ్చన్. సో ఇవన్నీ తెలుసుంటేనే ఆన్సర్ చేయగలరు. ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతాలాగా పరిగణించబడుతుంది. ఈ ఖాతాల్లో మొత్తం జమ 1 సంవత్సరంలో ₹1,00,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000కు మించి ఉండరాదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం ఒకే నెలలో ₹10,000కు మించి ఉండకూడదు. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమల్లో ఉంటాయి. తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దీన్ని మరొక 12 నెలలు పొడిగించవచ్చు. భారత్లోని తొలి బ్యాంకర్ల గురించి ఇచ్చారు. సో వీరి రసీదులను, హుండీలనే కాగితపు డబ్బులను దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారనేది ఆన్సర్. సో ఇది 9వ తరగతి ద్రవ్యం బ్యాంకింగ్ లెసన్. ధరల ఆధార సూచిక 100 దేన్ని సూచిస్తుందని అడిగారు. సో ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరల్ని ఆధార సంవత్సరం అంటారు. దీన్ని 100 సంఖ్యతో సూచిస్తారు. 10వ తరగతి ధరలు జీవన వ్యయం లెసన్. శాసనం అంటే సో చాలా ఈజీ క్వశ్చన్. ఏదైనా గట్టి ఉపరితలంపై లిఖించిన లేదా చెక్కిన శాశ్వత లిపి. సో ఇది 6వ తరగతి 19వ అధ్యాయం భాషా లిపి గొప్ప గ్రంథాలు లెసన్లోది. 1989 బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక గురించి సరికానిది అడిగారు. సో ఇందులో 4 క్వశ్చన్స్లో సో ఈజీగా ఎలిమినేట్ చేసి ఇది ఆన్సర్ చేయొచ్చు. చదవాల్సిన అవసరం లేకున్నా కూడా కొంత థింక్ చేస్తే పెట్టొచ్చు ఆన్సర్. సో చూసుకోండి, ఇది 9వ తరగతి మహిళా రక్షణ చట్టాల్లో ఉంది. బీజింగ్ ఒప్పందం కార్యాచరణ. సో ఇది కూడా 9వ తరగతి మహిళా రక్షణ చట్టాలు దేనికి సంబంధించింది అని అడిగారు. ఇది మహిళలకు సంబంధించింది ఆన్సర్. బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక. మధ్యస్థ శీతోష్ణ స్థితి ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ ఇచ్చారు. సో అలానే నైజీరియా నైరుతి భాగంలో ఉన్న తెగ ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ యోరుబా. సో యోరుబా నైరుతి భాగంలో అధికంగా ఉన్నారు. సో నైజీరియాలో. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ భూమి. సో 2వ గ్రహం మెర్క్యూరీ లేదా బుధుడు. వ్యాపార పవనాలపై ప్రశ్న ఇచ్చారు. అలానే ఓరెస్ అంటే ఏంటి అని అడిగారు. ఆన్సర్ పర్వతం. సో ఇక్కడ నేను ఈ ఈజీ క్వశ్చన్స్కి నేను ఎక్కడి నుంచి తీసుకున్నారనేది ఇవ్వలేదు. సో యూట్యూబ్లో నా అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. 6 to 10th వరకు మొత్తం ప్రతి లెసన్ ఉంటుంది. సో మీకు అక్కడ కనబడతాయి ఇవన్నీ కూడా. సో త్వరగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇంపార్టెంట్వి మాత్రం ఇవ్వడం జరిగింది. ఈజీ క్వశ్చన్స్కి వదిలేశాను. సో బక్సార్ యుద్ధంలో పాల్గొన్నది 22 అక్టోబర్ 1764లో జరిగింది ఈ యుద్ధం. సో బీహార్లోని పాట్నాలో గంగా నది ఒడ్డున బక్సార్ ఉంది. ఆంగ్లేయులకు మరియు బెంగాల్ పాలకుడు మీర్ ఖాసిం, మొఘల్ పాలకుడు షా ఆలం, అయోధ్య లేదా అవధ్ పాలకుడు షుజా ఉద్దౌలా మధ్య జరిగింది. సో ఎవరెవరి మధ్య జరిగిందని ఇవ్వడం జరిగింది. ఆంగ్లేయులు, బెంగాల్, మొఘల్ పాలకులు, అయోధ్య. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆంగ్లేయులు, బెంగాల్ మరియు మొఘల్ పాలకులు. జీడిపి అంటే 9వ తరగతి 3వ అధ్యాయం ఉత్పత్తి మరియు ఉపాధి. సో స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి గురించి అడిగారు. సో సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. దేశంలో అంతిమ ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకోవడం. సో మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఈజీగానే ఎలిమినేట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ విలువల్ని ఉపయోగించే సాంకేతిక పదం స్థూల దేశీయోత్పత్తి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. వస్తువుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు చెల్లించే పన్ను. ఆన్సర్ కార్పొరేట్. రాజ్యాంగ సలహాదారు బెనగల్ నరసింహారావు. ఆదేశిక సూత్రాలు ఏం చేస్తాయి? ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేస్తాయి. సో వ్యాపార పవనాలు ఇండియా ఫలకంపై సవారీ చేసేది. అలానే ఆహార భద్రత అనేది. సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. వ్యాపార పవనాలు ఇండియా ఫలకంపై సవారీ చేసేది. సో ఆహార భద్రత అనేది లెసన్ ఆహార భద్రత. ఇది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను ఇచ్చింది. సో ఏం తెలియజేస్తుంది అని ఇచ్చారు. సో అలానే 2013లో ఈ చట్టం చేసింది ప్రభుత్వం. నాసిక్ శాసనం ఎవరికి చెందింది అని అడిగారు. సో ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈజీ క్వశ్చన్. పతన కోణం సూర్యుని కోణాలు భూమికి తాకడం. భూమి ఉపరితలాన్ని సూర్యుడి కిరణాలు తాకే కోణం పతన కోణం, లేదా ఇంగ్లీష్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో భూమి ఉపరితలాన్ని సూర్యుడి కిరణాలు తాకే కోణం పతన కోణం. నెక్స్ట్ మహబూబ్ నగర్ ఏ జోన్ కిందకి వస్తుందని అడిగారు. దక్షిణ తెలంగాణ జోన్. లింగ నిష్పత్తి అంటే ఏంటి అని అడిగారు. సో ప్రతి 1000 మందికి ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలిపేదే లింగ నిష్పత్తి. ఈజీ క్వశ్చన్.
కొమరం భీం ఏ ప్రాంతం నుండి పోరాడారని అడిగారు. ఆన్సర్ జోడే ఘాట్. కాంటూరు రేఖల గురించి సరైనది అడిగారు. సో సింపుల్ క్వశ్చన్. ఒక కాంటూర్ రేఖ మీద ఉన్న అన్ని ప్రదేశాలు సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి కరెక్ట్ సరైనది అడిగారు. సో మిగిలినవన్నీ రాంగ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో కొరియాలిస్ ప్రభావం గురించి ఇంటర్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో అది 6th to 10th లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఎక్కువగా 9th 10th ఇంటర్ చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.